నిన్న ఇక్కడ తిరుపతిలో ఏదో కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క, మా రోజా, మా లప్ప, అక్కో నీకోసమే వచ్చా నేను. ఎందుకంటే తిరిగే కాలు వాగే నోరు ఊరికే ఉండవని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేదనమాట. సో అది ఖచ్చితంగా నీకు వర్తిస్తుంది. తిరగడం, నోటికి వచ్చినట్టు వాగడం, ఎవరి కళ్ళల్లో, మా కరుణన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. రోజా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రోజా నిన్న మాట్లాడింది కొన్ని మాటలు, అవి కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అన్నీ ఆనిముత్యాలు. మా అక్క మాట్లాడితే మామూలుగా ఉంటుంది లాంగ్వేజ్. ఉగాది రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారి కుటుంబ సభ్యులు సమేతంగా పండుగ చేశారంట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారంట? నాకు అర్థం కాని విషయము. ఊర్లో ఉండే వాళ్ళు మగవాళ్ళంతా ఏం చేశారు అనేది తప్ప నీకు ముందు నీ మొగుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచించావు ఎప్పుడన్నా రోజక్క? అధికారంలో ఉంటేనే మీ జగన్మోహన్ రెడ్డి, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సాంప్రదాయాలు, భార్య, గుళ్ళు, పద్ధతులు గుర్తురావా? అధికారం కోల్పోయిన తర్వాత అంధకారంలో ఉన్నప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది. అంతకుముందు పదవిలో ఉన్నప్పుడు కూడా తండ్రి ఫోటో పెట్టేది పదవిలో ఉన్నప్పుడు. ఇప్పుడు తండ్రి ఫోటో గుర్తొస్తుంది, పెళ్ళాం పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేయాలని గుర్తొస్తుంది, సాంప్రదాయాలు గుర్తొస్తాయి, పద్ధతులు గుర్తొస్తాయి. నిన్న ప్రదక్షిణ చేయమంటే ఎందుకు అంత ఇబ్బంది పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కాలే. ఏందో ఆయన ప్రాణాలే ఇమ్మన్నంత ఫీల్ అయిపోయి పాపము తత్రిపెత్తిరి చేస్తున్నాడు. మొన్నేమో అక్షింతలు భూతోచ్చాటన చేయడం కూడా ఆయనకు తెలియదు. భూతోచ్చాటన చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూత పిచాత అయితే భూమి భారక అని ఇలా చదివి వేస్తాం. కనీసం అది కూడా నాలెడ్జ్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్షింతలు ఇస్తే ఎట్లా నోట్లో వేసుకోలే, పక్కన పడేసాడు ఇంకొక ఎమ్మెల్యే మీద. ఆయన ఏదో ఇచ్చాడు కదా ప్రసాదం అని నోట్లో వేసుకోలే. అక్క, నువ్వు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఆయనకి పదవిలో ఉన్నప్పుడు చెల్లి, తల్లి ఎవరు గుర్తురారు, ఏమీ గుర్తురావు. అలాంటి అవకాశవాది గురించి నువ్వు వచ్చి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుందక్క. నోరు అదుపులో పెట్టుకొని, నీకు చాలాసార్లు చెప్పినా కూడా నీకు సిగ్గు శరణ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, బిఆర్ నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, లోకేష్ బాబు ఏం చేస్తున్నాడు, నీకు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా అదే చేయమని వాళ్ళకి ఏదైనా మేము వినతి పత్రం ఇస్తాం. పాపం నిన్న ఇక్కడికి వచ్చావు కదా, కరుణన్న ఏమైనా మంచి బ్రాండ్ ఇచ్చాడా ఏమో నాకు అర్థం కాలేదు. ఆ కళ్ళల్లో ఆనందం చూడడానికి నీ అగసాట్లు మా కళ్ళ ముందర కట్టినట్టు కనిపించాయక్క. ఈమె నిన్న మాట్లాడింది కదా పెళ్ళాలు, ఇంకొక మాట కూడా అనింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడతానక్క, నీకు పాయింట్ టు పాయింట్ మనకి ఎంత చెప్పినా సిగ్గు సరి ఉండదు అనుకో. ఈ గాడిదలు ఎక్కడికి పోయాయి, ఏమి చేస్తున్నాయి, పవన్ కళ్యాణ్ ఆయన భార్య కలిసి ఎందుకు ఉగాది చేసుకోలేదు, ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్యతో ఎందుకు ఉగాది చేయలేదు, పండగ రోజు లేకుండా హెరిటేజ్లో పాలు బిసుకుతున్నారా? అవునక్క, పనికిమాలిన గాడిదలు పోయిన గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఆ గాడిదలు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ పిచ్చి వేషాలు వేయకుండా ఆ గాడిదలకు తగిన బుద్ధి చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ ప్రజల జీవితాల్లోకి ఈ అడ్డగాడిదలు అడ్డంగా రాకుండా, అడ్డంగా తినడానికి, మళ్ళీ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి రాకుండా సాయశక్తులా కృషి చేస్తున్నారు, గాడిదల కోసమే పని చేస్తున్నారు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో రోజక్క. ఉగాది పండుగ ప్రతి ఇంట్లో ఆనందం కలగాలని, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి సుఖ సంతోషాలతో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బిఆర్ నాయుడు గారు ప్రతి ఒక్కరు ట్వీట్లు చేశారక్క. నీకు కనిపించట్లేదేమో, వాళ్ళు కూడా వాళ్ళకి ఇళ్ళల్లో ఒక ఫ్యామిలీలు ఉంది. అయినా నిన్న మాట్లాడుతూ నువ్వు అన్నావు వాళ్ళ పిల్లలు పక్కన లేరా? నీకు ఏందో నాకు అర్థం కావడంలే. మీ జగనన్న ఇక్కడికి వస్త్రం కోసం వచ్చినప్పుడు పిల్లలు ఉండాలి కానీ ఉగాది పండగ కోసం పిల్లలు ఉండదు. మరి నీ మొగుడు ఎక్కడ పోయినాడు? అడ్డగాడిదా రోజా? నీ మొగుడు నీతో పాటి పూజలో లేడే అంటే మన అన్న ఏమన్నా సరే, సారీ అన్న కాదు నాకు బావ, మా బావ ఇంకో సెటప్ ఏమైనా సెట్ చేసుకున్నాడా, లేకుంటే నువ్వెవరితో చేసుకున్నావో కొంచెం క్లారిటీగా చెప్పు. అంటే మనకు మాత్రం మనం చేసేవన్నీ, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ వేరే పనులు అని
నువ్వు చేస్తే వ్యాపారం, మేము చేస్తే ఇంకొకటి. అంటే ఎట్ట చెప్పు? నీకు మాత్రం మొగుడు ఉండబడలా, ఇంకొకళ్ళకి మాత్రం పిల్లలు ఉండాలి. పిల్లలు వాళ్ళకి పనులు ఉన్నాయా, వాళ్ళు ఎక్కడున్నారో నీకు చెప్పాలా, ఫోటోలు పెట్టాలా, సరిపోతుందా? లేకపోతే నిన్ను కూడా తొడబోవాలా? ఎక్కడికి పోతే అక్కడికి ఏం మాట్లాడుతావు? అడుదిరి ఇడుదిరి బీఆర్ నాయుడు గారి దగ్గరికి వస్తావు, అడుదిరి ఇడుదిరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తావు, అడుదిరి లోకేష్ బాబు దగ్గరికి వస్తావు. నీకు ఏం అవసరము? అసలు ఎందుకు మాట్లాడను? అంటే ప్రజల సమస్యలు లేకుండా పరిపాలన జరుగుతుంది గత 2 సంవత్సరాలుగా. కాబట్టి మీకు సమస్యలు లేవు. ఆ సమస్యల మీద మాట్లాడడానికి సమస్యలు లేవు కాబట్టి వ్యక్తుల మీద మాట్లాడితే ఏదో జగనన్న కళ్ళల్లో ఆనందము, మా కరణన్న కళ్ళల్లో ఆనందము. ఇంత దూరం వచ్చినందుకు ఆ బ్రాండో, చీరో, పట్టు చీరో మొన్న అందరికీ సన్మానాలు చేశాడు. నీకు కూడా అట్ట సన్మానం ఏమైనా చేశాడో మరి పర్సనల్గా మాకు తెలియదు. గుడిసెట్లు వేసుకొని గుడిసెట్టు పనులు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎప్పుడు సనాతన సాంప్రదాయాల గురించి బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకో రోజా, నోరుందని మాట్లాడితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత నీకు అసలు లేదు. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడానికి పడ్డానికి ఇక్కడ మేమేమి అమాయకులైతే కాదు. ఇంకొక మాట అనింది, భారతి గారు సంతోషంగా పండగను జరుపుకున్నారు, జగన్ గారు, భారతి గారు. మరి ఈ భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడికి పోయిందమ్మా? మేము అనకూడదు, నువ్వు అన్నదానికి నేను చెప్పాను. యస్మిన్ యథావర్తితవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తితవ్యం స్వధర్మ. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మాట్లాడతాడో అదే విధంగా తనను మాట్లాడడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. కాబట్టి మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? ఇవన్నీ మేము మాట్లాడగలం, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలం. నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతాం. ఇంకోటి ఏదో మాట్లాడింది మా అక్క. నగరిలో నిన్నైతే పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి నువ్వు ఇలా రోడ్ల మీదకి వచ్చి కనీసం నగరిలో నువ్వు నీతో పాటు ఉన్న కార్యకర్తలకి ఉగాది రోజు ఏం చేసావో ఒక మాట చెప్పు చూద్దాం. నగరిలో ఒక అడ్డగాడిద తిరుగుతూ ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు చెప్తున్నాము, ఆ గాడిదకు ముఖ్యంగా నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము, సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. పాలు పిండడం కాదు, పాలుతో సహా తోలు ఒలులో ఉండే కొవ్వు కూడా పిండేసి పక్కన పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటి అంటే సుభిక్షమైన పరిపాలన. ఆ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉగాది సంవత్సరం, నూతన సంవత్సరం, పరాభవనామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో బృహత్తరమైన కార్యక్రమం, వికలాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి, అంటే బయటకు వచ్చి ఆర్భాటాలు అంగులు చేయాల్సిన పని లేదు. పూజలు పునస్కారాలు ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. బయటకు వచ్చి 4 అక్షింతలు మొఖాన కొట్టుకొని లేదంటే తల మీద నీళ్ళు జల్లేసుకొని నేను పూజ చేసేసాను అని ఆర్భాటాలు చేయాల్సిన పని లేదు. పూజలన్నీ బయట పెట్టుకోవాల్సిన పని లేదు. రోజా, మీ అన్న ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మీ అన్న కానీ మీ వదిన కానీ పాపం వచ్చి బయటకు వచ్చి పూజలు చేయలేదు ఎందుకని? ఈరోజు వచ్చి గుర్తొచ్చిందా నీకు? ఈరోజు నీకు బీఆర్ నాయుడు గారిని మాట్లాడుతున్నావా? నీకు సిగ్గుందా అసలు? రాజీనామా చేయాలి, అసలు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడతా ఎక్కడికి పోయారు? అవును, గాడిదలు కాస్తున్నారంటావా? మీరందరూ అడ్డమైన గాడిదలు కాబట్టే మిమ్మల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రాకుండా చేయడమే మా ఉద్దేశం. కాబట్టి అదే పనిగా ప్రజల పక్షాన ఉంటున్నాం కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి మీరు అలాగే అనుకోండి, కూడా తప్పులేదు. మాకు నోరుందని మాట్లాడితే మాకు అంతకంటే నోరుంది, మేము కూడా మాట్లాడతామని గుర్తుపెట్టుకోవాలి. రోజా, నువ్వు మనం మాట్లాడేటప్పుడు మన మొగుడు కూడా పక్కన పూజకు ఉండాలి. లేకుండా వేరే వాళ్ళని మాట్లాడితే మనల్ని కూడా అలాగే చూపిస్తారు. మన మొగుడు ఎక్కడ పోయినాడో పాపము. కాబట్టి నోరుందని మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి వస్తాము అని కలలు కంటున్నారు. అదైతే మర్చిపోండి. మీకు మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు అన్నావు ఇప్పటికీ కూడా మీరు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు అదే నగరిలో చెప్తున్నా ఆర్భాటంగా మాట్లాడావు కదా ఈరోజు పొద్దున. అదే నగరిలో
నువ్వు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ ఇంకొక ఎలక్షన్స్లో కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ రేపు ఏమాత్రం గెలుస్తావో నేను చూస్తా రోజా. ఏమీ లేదు, నీ అన్న కళ్ళల్లో ఆనందం చూసినా కూడా నీ బతుకులేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు ఈ రోజా ఎందుకు మాట్లాడుతుందంటే, పాపం ఇప్పుడే వైఎస్ విజయమ్మ గారు ఒక లెటర్ ఇచ్చారు, పాపం ఇష్యూ చేశారు. ఆవిడ ఆవేదన గురించి ఇప్పుడు ఈ నగరి అడ్డగాడిద మాట్లాడుతుందో లేదో. ఏ రోజా మాట్లాడతావా వచ్చి? మా అన్న పూజ చేసుకున్నాడు, మా అన్న పంచ కట్టుకున్నాడు, మా అన్న పూజలు చేసినాడు అనేది కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ బాధ పాపం విని చెప్పు ఒకసారి. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడిందంటే, ఆస్తులన్నీ పాపం నా నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు నాకు, ఇద్దరు జగన్కి, ఇద్దరు షర్మిలా గారికి. సో వాళ్ళ నలుగురికి చెందాల్సిందే తప్ప ఎవ్వరికి ఇది ఇప్పటిదాకా ఉమ్మడి ఆస్తే అని మాట్లాడింది. మరి రేపు ఈ అడ్డగాడిది వచ్చి ఈ విషయం గురించి మాట్లాడి సదరు పాపం మహిళ అమ్మ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ, ఆమె గురించి ఎంత సపోర్ట్ చేసి ఇదే ప్రెస్ క్లబ్లో నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రోజా నువ్వు వచ్చి మాట్లాడగలిగే సత్తా, ధైర్యం, దమ్ము నీకుందా అని నేను అడుగుతున్నాను. ఒక మహిళ పక్షాన ఒక మహిళ నిలబడాలంటారు కదా, మరి నువ్వైతే నీ పార్టీలకు అతీతంగా ఒక మహిళ కోసం పోరాడతానంటావు కదా, వచ్చి విజయమ్మ పక్కన నిలబడి మాట్లాడగలవా? నీకు ఆ దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను ఈ విషయంగా రేపు వచ్చి. ఇది మీరు కప్పిపుచ్చడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కబ్జాలు చేస్తున్నాడు, లక్షల కోట్ల ఆస్తులు దోచుకున్నాడు, తల్లిని చెల్లిని తరిమేశాడు. ఇవి ఎక్కడ బయటపడతాయో అని ముందస్తుగా మీరే వచ్చి అందరి నెత్తిన చెత్త పోస్తే సరిపోతుంది అనుకుంటే ఏనుగు తన మీద తను చెత్త పోసుకున్నట్టు ఉంటుంది. రోజా గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్.